కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్నామిలలో, ప్రజలామయున్నామిలలో. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, దేవుని వాక్యం ద్వారా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యం బట్టి మేము ప్రార్థనలో గడుపుటకు సహాయం చేయండి. నన్ను మమ్మల్ని కృప చూపించవలసి మనవి చేస్తూ ప్రభువా, రావాల్సిన తీసుకురండి. ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. రోమా రాసిన పత్రిక దేవుని వాక్యంలో నుండి ఇప్పుడు మాట మనం చూసుకుందాం. ప్రార్థన ప్రవేశించక మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. రోమా రాసిన పత్రిక 8:37. అందుకు చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:57. అందరం కూడా చదువుకుందాం. 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చివరిగా 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూస్తూ వచ్చాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం కలుగుతాము. ఎలాంటి విజయం? ప్రార్థనా విజయం. ఇది అత్యధికమైనటువంటి గొప్ప విజయం. ఏ మానవులు కూడా మరి ఇలాంటి విజయాలను పొందలేరు. కానీ దేవుడు అంత గొప్ప విజయాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా. దేవుని గ్రంథంలో కొంతమంది ప్రార్థన చేసి వారు విజయం పొందారు. ఎంత విజయం పొందారంటే గొప్ప విజయం పొందారు. ఆ విజయాలను మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ఇలా ఉండండి. మొదటి 3 వచనాలు, తర్వాత 12వ వచనం నేను చదువుతా వినండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి 3 వచనాలు, 12వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవరణుడు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదకి వస్తున్నది, చిత్తగించుము వారు హససోన్ తామారును ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము చాటింపవలనని చాటింపగా ఇక్కడ ఇంకో మాట 4లో యూదా వారు యెహోవాని సహాయం వేడుకుంటాక కూడుకొనిరి. తర్వాత 12వ వచనంలో మా దేవా, నీవు మాకు వారికి తీర్పు తెచ్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యెహోషాపాతు దినాల్లో మరి మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు మరి వీళ్ళు కొంతమంది దండెత్తి వచ్చారు. దండెత్తి అంతలో వాళ్ళు దండెత్తి వచ్చినారు. మళ్ళీ ఇంకా కొంతమంది వచ్చి ఏం చెప్పారంటే
సముద్రం ఆవల నుండి సిరియలతో గొప్ప సైన్యం ఒకటి మీదకి వస్తూ ఉంది అని యెహోషాపాతుకు సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ యుద్ధంలో మరి యుద్ధాని కోసమై అన్యజనులైన వారు వస్తుంటున్నారు. ఇప్పుడు వారు ఎంతమంది వస్తున్నారంటే లెక్కలేనంత మంది కదా. అక్కడ మాట వాక్యం ఉండి గొప్ప సైన్యం ఒకటి, గొప్ప సైన్యం. ఎంత గొప్ప సముద్రం అవతల నుండి వస్తున్నారు. వాళ్ళు గొప్ప సైన్యంగా ఉన్నారు, ఇశ్రాయేల్ కొద్ది సైన్యంగా ఉన్నారు. మరి అందులో యెరూషలేం ప్రాంతమే, యెరూషలేం అది ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా కాదు, ఒక భాగంలోనే, కొద్ది భాగంలోనే ఉన్నారు. వీరిపైకి మరి ఆ యొక్క అన్యజనులైన వారు దండెత్తి వస్తుంటున్నారు. ప్రియమైన వారినరా, నిజంగా అంతమందిని జయించాలంటే యూదా వారికి చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే 10,000 మంది, 20,000 మంది, ఏదో 50,000 మంది, 1,00,000 మంది అయితే పోరాడుతూ, కానీ ఆ 1,00,000కు పైనే వందల వేల మంది మరి సైనికులు ఉన్నారు. వాళ్ళందరినీ జయించాలంటే వారి చేత కాని పని. కాబట్టి వారి వెంటనే ఏం చేశారంటే ఈ విజయానికి కారణం ఈ యొక్క యుద్ధము విజయము కారణం కావాలి. విజయం కారణం కావాలంటే వారి సొంత శక్తి చేత, వారి సొంత యొక్క ఖడ్గము చేత, వారి యొక్క వింటి చేత, బలము చేత, డాళ్ళ చేత జరిగేది కాదు. అది ఎంత మాత్రం కూడా వారు గెలవలేరు, విజయం సాధించలేరు. కానీ దేవుని సహాయము, దేవుని యొక్క విజయము వారికి అవసరమై ఉన్నది. దేవుడి విజయం లేకపోతే, దేవుడి సహాయం లేకపోతే వారు ఎంతమంది ఏం చేసినా కూడా, మరి తక్కువ మంది వచ్చినా కూడా ఏం చేయలేదు. దేవుని గ్రంథంలో వాక్యం రాయబడింది, కొద్ది మంది చేతనైన ఎక్కువ మంది చేతనైన యెహోవాకు విజయం ఇచ్చడానికి యెహోవాకు మాత్రమే సాధ్యం. 100 మంది వచ్చారు కదా, 5 రాజులు వచ్చారు. అబ్రహాం కాలంలో 5 రాజులు వస్తే 318 మంది వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పాలద్రోలి వారంతా కూడా తీసుకొచ్చుకున్నారు. అంటే 318 ఎక్కడ, ఆ 100 మంది ఆ యొక్క 5 రాజులు వారి యొక్క సైన్యం ఎక్కడ. మరి అంత మాత్రమే కాకుండా కొద్ది మందితో కూడా విజయాలను గురించాడు. న్యాయాధిపతులు కదా మనం చూస్తూ ఉంటే గిద్దోని కాలంలో 300 మంది మోయాబీయులు ఆ ప్రాంతంలో వారందరూ కూడా చెదరగొట్టేస్తూ వచ్చారు. దేవుడు చాలా తక్కువ మందితోనైనా సరే విజయం సాధించగలడు. మరి ఎంతమంది మరి తక్కువ వారు కూడా వారి విజయానికి పొందగలరని మనం చూస్తూ ఉంటాం. యెహోషాపాతు గుర్తించినాడు, ఇక తన చేత కాని పరిస్థితి అయిపోయింది. తన చేతులు ఎత్తేసినాడు. దాసోహం అనాలా, లేకపోతే యుద్ధమనా చేయాలా? మరి సమాధానం అనాలా, యుద్ధమని చేయాలి? సమాధానం అంటే దేవుడి యొక్క నామము అవమానపరచబడతాది. మరి యుద్ధం చేస్తే గెలవలేరు. ఇప్పుడు దేవుడే వారికి దిక్కై, దేవుడే వారికి సహాయమై, దేవుడే వారికి కృప చూపాలని ఏం చేశాడంటే ఆ యొక్క యూదా ఎంతటా ఉపవాస దినాలు పాటించి దేవుడి వలన సహాయం పొందడానికి వారు కూడుకొని ప్రార్థించిన విధానం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రార్థిస్తూ చివరికి యెహోషాపాతు చెప్పిన మాట ఏంటంటే, మాకు శక్తి చాలదు, ఏం దయచా మాకు దిక్కు దోచడం లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు విజయం దయచేయాలా అని వారు మరి నిలిచి ఉన్నారు. వెంటనే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనకు జవాబుగా, విజయానికి గుర్తుగా దేవుడు తన స్వరాన్ని తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రణించారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. వారు ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. కనీసము వారు కత్తులు కూడా మరి ఏమి కూడా మీరు తీసుకోపోవాల్సిన అవసరం లేదు. నేనే మీకు విజయం ఇస్తాను. ఎంత గొప్ప సంగతి అండి. వారు కత్తులు కూడా పట్టలేదంట. చూడండి, ఇదే 21వ వచనం, 20వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతామేనండి. 20-21. మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారాలు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. చూడండి, సైన్యం ముందు నియమించారు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రియమైన వాళ్ళ దేవుని స్తుతిస్తూ గానం చేస్తూ బోరలుతూ వెళ్తూ ఉంటున్నారు. వారు చేసిన ప్రార్థనకి దిగ్విజయంగా విజయం అనుగ్రహింపబడింది. వెంటనే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మరి మాటుగాళ్ళను పెట్టాడు. వారు చంపబడుతూ వచ్చారు. వారంతకు వాళ్ళే గల్లంతైపోతూ వారంతకు వారు నాశనం అయిపోయినారు. చివరికి వారు నేలపైన శవాలే తేలారు. ప్రియమైన వారులారా,
ఎంత గొప్ప విజయము! కత్తి పట్టుకోకుండా, యుద్ధం చేయకోకుండా వందల మంది మరి ఆ సైన్య సమూహములు అంతటి కూడా ప్రభు అయిన దేవుడే దిగ్విజయంగా వారికి విజయం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడే మాట ఏంటంటే, నేనే వారితో యుద్ధం చేస్తాను, దేవుడే వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత వారికి విజయాన్ని అనుగ్రహించిన తర్వాత చూడండి 26వ వచనం, 27వ వచనం చదువుతా వినండి. ఈలాగడ యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవల్లని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. అది బెరాకాలోయ. శత్రువుల మీద వారికి విజయము దయచేసినాడు ప్రభు. ప్రేమిన వాళ్ళ ప్రార్థించిన రీతిగా భయము పోగొట్టి వందల మంది వేల మంది ఉన్నా పర్వాలేదు, దేవుడే వారితో యుద్ధం చేశాడు, దేవుడే వారికి జయం అనుగ్రహించాడు. వారు విజయోత్సాహముతో తిరిగి యెరూషలేముకు వెళుతూ వచ్చారు, కొల్ల సొమ్ముతో వెళుతూ వచ్చారు. ప్రియమైన వారులరా, మనము కూడా ప్రార్థన ద్వారా మనము విజయాలు సాధించగలం. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప విజయాలు. ఎంత గొప్ప విజయాలంటే చెప్పలేని విజయాలు. మరి సాతాను ఎప్పుడు చూసినా మనల్ని ఓడించాలని చూసేవాడే కానీ మరి విజయాన్ని ఇచ్చేవాడు కాదు. కానీ విజయము ద్వారా వారు యొక్క విజయము ద్వారా దేవుని నామానికి మహిమ. ఎలాగ ఈ విజయం కలిగింది, ఏ విధానంలో మరి మనం ఆలోచిస్తే ఏ విధానంలో కలిగిందంటే, యెహోషాపాతు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూశారు. చూడడమే కాకుండా వారు దేవుడిపైన పరిపూర్ణ నమ్మకము, విశ్వాసం ఉంచారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఆ విజయము ద్వారానే కత్తుల ద్వారానా, కటార ద్వారానా, గుర్రాల ద్వారానా, ఈటల ద్వారానా, బలము ద్వారానా కానే కాదు, దేవుడే వారికి గొప్ప విజయము. కేవలం వారు మరి ఆ చనిపోయిన వారి యొక్క గుడారాల దగ్గర కొల్ల సొమ్మును మరి దోచుకున్నారు. ఎంత దోచుకున్నారో, దోచుకుంటూ విజయోత్సవంతో వెళ్తూ బెరాకులోకి వెళ్ళి అక్కడ ప్రభువును స్తుతించి తిరిగి ప్రభువును గణపరుస్తూ యెరూషలేముకు వచ్చారు. కాబట్టి ఈ ప్రార్థన యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉంటే దిగ్విజయము ఎక్కడుందంటే ప్రార్థన ద్వారానే. మేము వాళ్ళ మరి భక్సింగ్ గారిని అడిగారంట, అయ్యా మరి మీరు ఇంత పరిచర్య జరుగుతూ ఉంది, ఇంత విజయం పొందుతుంటున్నారు, కారణం ఏమిటి? ఎక్కడి నుంచి ఈ విజయం వస్తుంది, ఎక్కడి నుంచి ఈ యొక్క సహాయం వస్తూ ఉందంటే ఆయన ఒక రూమ్ని తీసుకుపోయి, ఇదిగో ఇక్కడ నుంచే అంటే ఆయన ప్రార్థన చేసినటువంటి స్థలం దగ్గర తీసుకుపోయి ఇక్కడి నుంచే అనేకమైన విజయాలను పొందుతుంటున్నాను. మరి ఇంత గొప్ప పరిచారకులు, దైవ సేవకులైన వారు చదువు లేదు, సంధి లేదు, ఎలాగ వారు దేవుని వాక్యాన్ని గొప్పగా ప్రకటించి అనేకమైన వారు దేవుని దగ్గర తీసుకొస్తున్నానంటే వారికి కూడా నేను నేర్పించింది ఇదే. ప్రార్థన ద్వారానే వారు మరి దిగ్విజయంగా దేవుని సేవ పరిచయలో విజయవంతమైనటువంటి పరిచయం వాళ్ళు జరిగిస్తూ ఉంటున్నారు. కారణము మరి ప్రజలకి, దైవబిడ్డల వారికి, భక్సింగ్ గారికి అందరికీ కూడా విజయవంతం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా వీరికి ఇంత గొప్ప విజయం రావడానికి గల కారణము యెహోషాపాతు కాలంలో మరి ఒక కత్తి పట్టుకోకుండా, మరి శ్రమ పడుకోకుండా, ఒక్క వ్యక్తి కూడా చనిపోకోకుండా మరి ఇంత విజయం రావడానికి గల కారణము వారి యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన యొక్క విశ్వాసము. కాబట్టి మనం కూడా గుర్తించుకుందాం, సంఘం చిన్నదే కానీ పరిచర్య చాలా పెద్దగా ఉంది, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వీటంటే ఎదుర్కొని దిగ్విజయంగా సంఘం యొక్క క్షేమము, అనేక ఆత్మలు రావడానికి కొరకై, విశ్వాసుల్లో గొప్ప కార్యం జరగడానికి కొరకై, విశ్వాసుల్లో గొప్పగా వారు నిలిచి ఉండడానికి కొరకై, సంఘము ఆత్మీయంగా భౌతికంగా అభివృద్ధి చెందడానికి కొరకై విజయం కావాలంటే ప్రార్థనే. ఒక వ్యక్తితోనే కాదు, అందరితో. ప్రియమైన వారులారా, మరి భక్సింగ్ గారి యొక్క ప్రార్థనే కాదు కానీ ఆయన ప్రార్థనకు తోడుగా అందరి యొక్క ప్రార్థన ద్వారానే మరి ఈ యొక్క గొప్ప విజయము, ఈ యొక్క సహవాసము, అభివృద్ధి అంచెలంచెలుగా అభివృద్ధి కావడానికి కలకారం. ఆయన ప్రార్థన ఒకటే అని కాదు, ఆయన ప్రార్థనతో సహా, భక్సింగ్ గారి ప్రార్థనతో సహా వీరందరి యొక్క ప్రార్థన ద్వారా ఈ దినాన దిగ్విజయం పొందుతున్నటువంటి సంఘాలు ఉంటున్నాయి. కాబట్టి మరి అలాగా అభివృద్ధి చెందినాయి, అలాగా జయం పొందారు, అలాగా క్రీస్తులో వారు అభివృద్ధిగా జయం పొందారు. మనం కూడా అలా పొందాలంటే దానికి కారణం ఒకటే, ప్రార్థన కలిగిన వారంగా మనము ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేం. వారానికి ఒకసారి చేసి, నెలకు ఒకసారి చేసినా కూడా చేసిన ప్రార్థనలో మరి దిగ్విజయం కావాలి. బెరాక లోయలో దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి.
దేవుడి యొక్క గొప్పతనం. మనం ఎంతగా ప్రార్థన చేస్తుంటే సాతానుడు అంతగా మనల్ని నాశనం చేయాలని, అంతగా ఏదో చేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఎంతగా చేస్తా అంటే అంతగా. అయితే దేవుడు మాత్రం మనకు ఎంత గొప్ప విజయాన్ని ఇస్తాడంటే అంత గొప్ప విజయం కేవలము విశ్వాసమే, ప్రార్థన యొక్క విశ్వాసము. కానీ మన కనివీరుగా అరే ఇంతగా జరుగుతుంది ఆ కార్యం అంటే, అవును ఇంతగా జరుగుతుంది, అంతకంటే గొప్పగా జరుగుతుంది. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువు మనకు ఎంతో గొప్ప కార్యాలు. అందుకే ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, ఒక మాట ఉంది యోహాను సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 14:12 చదువుతా వినండి. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిత్యముగా. యేసు చేసిన కార్యముల కంటే గొప్పవి చేస్తారంట. ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి విజయము అనేది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇదనా నా ప్రార్థన మనం ప్రవేశించక మనకు విజయం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విజయం. అది ఏదైనా సరే ఆయన నామం ద్వారా విజయం. ఆయన నామం స్తుతించి ఆరాధించి ప్రార్థించడం ద్వారా ఆయన నామంలోని గొప్ప విజయం మనం పొందగలం. సాతాను ఎన్ని వేషాలు వేసినా, ఎంత చేసినా కూడా ఏమి కూడా విజయం పొందలేడు. ఏమి కూడా అంత అవమానమే సాతాను. కాబట్టి దేవుని సంఘము విజయంగా పొందాలంటే ఒకటే అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో విశ్వాసము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి సాతాను నేనే చేసుకొని మనకు అనవసరం, కానీ దేవుడు మాత్రం గొప్ప విజయం పొందించి గొప్ప ఆయన నామానికి మహిమ తీసుకొస్తాడని విశ్వాసంతో మన ప్రార్థనలో కొనసాగదు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాము, ప్రార్థన చేసుకుందాము.